మరి సమయంలో జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మనము ఒక చరిత్ర పాఠాన్ని మనము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు ఒక చరిత్ర పాఠాన్ని, మరి ఆ చరిత్ర ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లారా, ఈ సమాజంలో, ఈ భూమి మీద 1300 మత గ్రంథాలు ఉన్నాయి. ఎన్నున్నాయంటే 1300 మత గ్రంథాలు ఉన్నాయి. సుమారుగా లక్షల వరకు మత సాహిత్యాలు రాయబడుతూనే ఉన్నాయి. అయితే వాటన్నిటికీ లేని ఈ ప్రపంచ చరిత్ర, ఆ 1300 మత గ్రంథాలు ఉన్నాయే, వాటన్నిటిలో దొరకని చరిత్ర మనము నమ్ముకున్న, మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతూ ఉంది పిల్లరా. ఈ గ్రంథంలో దొరికిన చరిత్ర, సైన్స్ కానివ్వండి, ప్రతిదీ మిగతా గ్రంథాల్లో ఎక్కడా దొరకదు. దేవుడు మన కొరకు పొందుపరిచాడు పిల్లారా. శాస్త్రవేత్తలు కూడా ఈరోజు ఏమంటున్నారు తెలుసా? ప్రపంచ చరిత్ర తెలియాలంటే, ఒక ప్రాంతం యొక్క చరిత్ర తెలియాలి, ఆ ప్రాంతం యొక్క చరిత్ర తెలియాలంటే బైబిల్ గ్రంథం చదవాలి అంటున్నారు పిల్లారా. ఆ ప్రాంతం ఏంటో ఇప్పుడు మీకు చెబుతాను. చరిత్రకారులు అంటున్నారు, ఆ ప్రాంతం ఏంటి ఇప్పుడు చెప్తాను. అరంనహరాయి అన్న పేరు విన్నవారు, ఆ పేరు మేము విన్నామన్నవారు చేయొద్దండి. అరంనహరాయిము. ఓకే, అంటే ఈ పేరు మనకు చాలా వరకు కొత్తగా కనబడుతూ ఉంటుంది కదా. చూద్దాం ఆ పేరు ఒకసారి బైబిల్ గ్రంథంలో వెళ్ళి చూద్దాం. చూడండి పిల్లారా, న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూడండి పిల్లారా. 3వ అధ్యాయము మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా, ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషాన్ రిషతాయిమును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. చాలండి, ఇక్కడ కనపడుతుంది చూడండి మనకు ఒక ప్రాంతం. ఏంటదంటే అరంనహరాయిము అన్నది ఒక ప్రాంతం కనపడుతుంది. ఇది మనకు పిలవడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, పేరు పలకడానికి రాదు చాలా వరకు. అయితే దీనికి మరొక పేరు ఉంది. ఆ పేరేంటో మనం చూద్దాం పిల్లరా. ఆది కాండంలోకి రండి. ఆది కాండము 24వ అధ్యాయము చూడండి. ఆది కాండము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను. చాలండి, ఇక్కడ ఈ వచనంలో కూడా మనకు ఒక ప్రాంతం పేరు కనబడుతుంది. అదేంటంటే అరంనహరాయిము అను. అయితే అక్కడ పుట్నోట్లో అక్కడ ఒకటనే సంఖ్య మనకు కనపడుతుంది కదా. ఆ పేరు పక్కలే ఒకటన్న సంఖ్య కనపడుతుంది. అది పుట్నోట్లో దానికి ఏమని అర్థం ఉంది? మెసొపొతేమియా. చూడండి, అంటే ఈ ప్రాంతానికి మరొక పేరేంటి? మెసొపొతేమియా. ఈరోజు మనము మెసొపొతేమియా చరిత్ర అని మనం తెలుసుకుందాం పిల్లరా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రాంతాలన్నీ ఒకవైపు, కానీ ఈ మెసొపొతేమియా అన్నది ఇదొక్కటే ఒకవైపు పిల్లరా. ఈరోజు శాస్త్రవేత్తలందరూ, పురావస్తు శాస్త్రవేత్తలు కానివ్వండి, మిగతా వారు అంటున్నారు ప్రపంచ చరిత్ర తెలియాలంటే ఖచ్చితంగా మెసొపొతేమియా చరిత్ర తెలియాలి. అది తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి, అక్కడ ధ్యానిస్తేనే నీకు ప్రపంచ చరిత్ర నీకు అర్థమవుతుంది అని మాట్లాడుతున్నారు పిల్లరా. అయితే ఇది ఎక్కడ ఉంది ఇంతకు? ఈ మెసొపొతేమియా
అన్నది ఎక్కడ ఉంది అన్నది మీకు చూపిస్తాను పిల్లరా. అది ఎక్కడుందో ఒకసారి మీకు బోర్డుపై గీసి చూపిస్తాను బాగా అర్థం కావడానికి. చూడండి, మనకు ఇక్కడ బోర్డు ఉంది కదా, దాని మీద గీసి చూపిస్తాను. మీరు ఓపికతో జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు వినండి పిల్లారా. పిల్లరా, మీకు మ్యాప్ కనపడుతుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ముందుగా అరారత్ కొండ అని కనపడుతుంది కదా. ఈ అరారత్ కొండ అంటే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకొస్తుంది చెప్పండి మీ అందరికీ? అరారత్ కొండ అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. నోవహు ఓడ జలప్రలయం తర్వాత ఓడ వాగింది ఎక్కడ? ఇక్కడే, ఈ నోవహు ఓడ దగ్గరే, ఈ అరారత్ కొండ పైన నోవహు ఓడ వాగింది కదా. అయితే ఇక్కడ మనకు దాని పక్కలే హారాను కనపడుతుంది. కనపడుతుంది కదా మీ అందరికీ? ఇది హారాను. ఇక్కడ నుండి ఇక్కడ ఊరు అనే ప్రాంతం మనకు కనపడుతుంది. ఊరు అనే ఒక పేరు కనపడుతుంది కదా. ఇక్కడ వరకు ఈ హారాను మొదలుకొని ఇక్కడ వరకు ఉన్న ఈ భూభాగమే మెసొపొతేమియా భూభాగం అంటారు. ఏమంటారు? మెసొపొతేమియా భూభాగం అంటారు. అయితే ఇక్కడ మనకు 2 లైన్లు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? ఒక 2 లైన్లు కనపడుతున్నాయి కదా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవి ఇప్పుడు ఈ మెసొపొతేమియా అన్న ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా? 2 నదుల మధ్య భూభాగం. ఏమి దాని అర్థము? మెసొపొతేమియా అన్న పదానికి అర్థమే 2 నదుల మధ్య భూభాగం అని అర్థం. అయితే ఆ 2 నదులు ఏవో కాదు, ఇక్కడ గీతలుగా మీకు కనపడుతుంది కదా, ఇది ఒక నది. అలాగే ఇక్కడ ఒక గీతలుగా కనపడుతుంది కదా, ఇక్కడ ఒక నది. ఈ నదుల పేర్లు ఏంటో మీకు ఇప్పుడు చెబుతాను చూడండి పిల్లారా. చెబుతాను చూడండి. ఇది హిద్దెకేలు నది. హిద్దెకేలు నది ఇది ఫరాతు నది. ఇది ఫరాతు. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ మెసొపొతేమియా అన్న పదానికి 2 నదుల మధ్య భూభాగం అని అర్థం. అయితే ఆ 2 నదులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి ఇక్కడ హిద్దెకేలు అనే ఒక నది, అలాగే ఇక్కడ ఫరాతు. అయితే వాటికి ఇప్పుడున్న పేర్లు ఏంటో తెలుసా? హిద్దెకేలుకి ఒక పేరుంది, ఏంటంటే టైగ్రిస్ నది అని. అలాగే ఈ హిద్దెకేలుకి టైగ్రిస్ అని ఇప్పుడు నేడు మనకు పిలువబడుతుంది. టైగ్రిస్గా పిలువబడుతుంది. ఇక్కడ ఫరాత్కి యూఫ్రటీస్ నదిగా పిలువబడుతుంది. ఏమని? యూఫ్రటీస్. ఇవి నేడు ప్రపంచంలో మనం నెట్లో కూడా సెర్చ్ చేస్తూ కూడా యూఫ్రటీస్ నది కనపడుతుంది, అలాగే టైగ్రిస్ నది కూడా మనకు కనపడుతుంది. ఈ 2 నదుల మధ్య భూభాగమే మెసొపొతేమియా భూభాగం. అయితే ఈ 2 నదులు ఇలా పారుకుంటూ వెళ్ళి చివరిగా మహాసముద్రంలో కలిసిపోతాయి. ఎక్కడ కలిసిపోతాయి? మహాసముద్రంలో కలిసిపోతాయి. ఈ మధ్యలో ఉన్నదే మెసొపొతేమియా భూభాగం. మనకు ఇది మ్యాప్ కూడా కనపడుతుంది పిల్లలు. బైబిల్ గ్రంథంలో చూడండి, చివరిగా మ్యాపులు ఉంటాయి కదా మనకు. బైబిల్ గ్రంథంలో చివరిగా ప్రకటన గ్రంథం తర్వాత మొదటి మ్యాపే ఒకసారి చూడండి పిల్లరా. మొదటి మ్యాప్ చూశారు కదా, అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అన్న మ్యాప్ కనపడింది అందరకు. అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు. అయితే పాత బైబిల్ గ్రంథం ఇప్పుడు కొంతవరకు కొత్తగా కొనుక్కున్న వాళ్ళలో మ్యాపులు మారుంటాయి. అయితే పాత ఓల్డ్ బైబిల్ గ్రంథంలో మనకైతే బాగా కనపడుతూ ఉంటుంది. అందులో మనకి ఇది చాలా క్లారిటీగా ఇప్పుడు నేను ఎలాగైతే గీసి చూపించానో సేమ్ అలాగే మనకు కనపడుతూ ఉంటుంది. అరారాతు కొండ కనపడుతుంది, దాని పక్కన హారాను మొదలుకొని ఊరు అనే ప్రాంతం వరకు ఈ మధ్య ఉన్న భూభాగమే మెసొపొతేమియా భూభాగం పిల్లరా. అయితే ఇక విందాం. ఈ ఊరు అనే ఊరిలోనే అబ్రహాం గారు నివసించింది. ఎక్కడ మనకు తెలుసు? అబ్రహాం గారు సొంత ఊరేది? ఊరు. మనకు ఆదికాండంలో చూస్తే కనపడుతుంది ఊరు. అలాగే ఈ మెసొపొతేమియా ప్రాంతంలోనే ఎవరుండేవారో తెలుసా? ఈ మెసొపొతేమియా ప్రాంతంలోనే అబ్రహాం గారు ఊరు అనే ప్రాంతంలో ఉన్నారు.
అలాగే బిలాము కూడా అదే ప్రాంతమే బిలాముది. ఇది మనం మనసులో పెంచుకోవాలి. అయితే పిల్లరా, ఈ మెసొపొతేమియా చరిత్ర గురించి మనకు తెలిస్తే ప్రపంచ చరిత్రను మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు, ఇట్లే అర్థం చేసుకోవచ్చు పిల్లరా. ఎందుకంటే ఆ చరిత్రను బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. ఇది ఒక సామాన్యమైన పుస్తకం కాదు, ఇది ఒక హిస్టారికల్ బుక్. ఇది చాలామంది ఇది మత గ్రంథం అని ముద్ర వేశారే కానీ ఇది మత గ్రంథం కాదు, ఇది హిస్టారికల్ బుక్. ఇది మనకు ప్రపంచ చరిత్రల గురించి తెలియాలంటే బైబిల్ గ్రంథం చదివామనుకోండి మనకి ఇట్లే అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లరా, ఈ మెసొపొతేమియా చరిత్ర మనకు తెలిసిందనుకోండి చాలా వరకు అర్థమైపోతాయి. చాలా వరకు సుమారుగా ఇక్కడ చూడండి పిల్లరా, 5,000 నుండి 7,000 భాషలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి కదా. 5,000 నుండి 7,000 భాషలు. అయితే ఆ భాషలకు పుట్టుకకు కూడా పుట్టినీళ్ళు ఏంటంటే ఈ ప్రాంతమే, మెసొపొతేమియా ప్రాంతమే. అక్కడే పుట్టాయి. ఈ మెసొపొతేమియా ప్రాంతంలోనే ఈ భాషలు అన్నది వచ్చాయి. బాబేలు అన్నది అక్కడ కనపడుతుంది కదా. నిమ్రోదు కాలంలో గోపురం కట్టాలనుకుంటారు కదా వాళ్ళు, అక్కడే భాషలు పుట్టినట్టు, భాషల్ని తారుమారు చేసినట్టు దేవుడు ఒకే భాషగా ఉన్నప్పుడు వాళ్ళు గోపురం కట్టేటప్పుడు దేవుడు భాషల్ని తారుమారు చేసినట్టుగా మనం చూస్తాం ఆదికాండం 11వ అధ్యాయంలో. అంటే భాషలకు పుట్టుక కూడా పుట్టినలుగా ఉన్న ప్రదేశం ఏంటంటే ఈ మెసొపొతేమియా ప్రాంతమే అని మనం అర్థం చేసుకోవాలి పిల్లలారా. అయితే ఈ నదులు, దాని అర్థాన్ని, ఆ పేరుకున్న అర్థం 2 నదుల మధ్య ఉన్న భూభాగం అని చెప్పుకున్నాం కదా. ఆ నదులు మరి బైబిల్ గ్రంథంలో ఎలా పిలబడుతున్నాయో, ఎలా ఉన్నాయో ఒకసారి ఆ వచనాలు కూడా 2 వచనాలు చూసుకుందాం పిల్లరా. ఆదికాండము 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రాటీస్ నది వరకు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు కనపడుతుంది యూఫ్రాటీస్ నది అంటే ఫరాతుగా చెప్పాను కదా, దాని పేరేం యూఫ్రాటీస్. అక్కడ పుట్నోట్లో ఫరాతు అని ఉంటుంది. ఇది ఒక నది. అలాగే 2వ నది దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథం చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, హిద్దెకేలు గొప్ప నదులు ఇవి. ఒకటి యూఫ్రాటీస్ నది చూపించాను, అలాగే హిద్దెకేలు అంటే టైగ్రిస్ నది. ఇవి 2 నదులు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. ప్రారంభంలోనే మనకు కనపడతాయి. ఆది కాండంలో మనం చూస్తే 4 నదులు చీలికలుగా వెళ్ళినట్టు మనం చూస్తాం కదా. అంటే ఈ నదుల మధ్య ఉన్న భూభాగమే మెసొపొతేమియా భూభాగం అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, ప్రపంచంలో ఎన్నో నాగరికతలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో నాగరికతలు మనం విన్నాం. ఒకటి ఐగుప్తు నాగరికత, అలాగే గ్రీకుల నాగరికత, సింధు నాగరికత, ఇలా నాగరికతలు విన్నాం కదా. ఈ అన్ని నాగరికతలకు అన్నిటికీ పుట్టినిల్లే ఈ మెసొపొతేమియా నాగరికత. ఈ మెసొపొతేమియానే, ఇక్కడ నుండి అన్ని నాగరికతలు వెలసిల్లాయి. అంత చరిత్ర ఉంది పిల్లలారా ఈ మెసొపొతేమియా ప్రాంతానికి, అంత చరిత్ర ఉంది. ఇక్కడ నుండే మరి నాగరికతలు అన్నీ ఇక్కడ నుండి బయలుదేరాయి. ఒక భాష కానివచ్చు, ఒక మాట కానివచ్చు, ఒక సభ్యత, సంస్కారం, ఇవన్నీ పిల్లలారా. అసలు మనకు నాగరికత అంటే ఒక అర్థం తెలియాలి. నాగరికత అంటే ఏంటి? ఒక భాష కావచ్చు, ఒక పద్ధతి కావచ్చు, ఒక మర్యాద కావచ్చు, ఒక వస్త్రధారణ కావచ్చు, ఇవన్నిటిని నడుచుకునే వారినే నాగరికత కలిగిన వారు అని అంటాం. మరి అనాగరికులు, దీనికి వ్యతిరేక పదం ఏంటి? అనాగరికులు. అనాగరికులు అంటే ఎవరు? మనకు తెలిసి పిల్లల అనాగరికులు ఎవరో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి దగ్గరలోనే అండమాను మనకు తెలుసు కదా. అండమాన్ తెలిసిన వాళ్ళు చెప్పండి. అండమాన్ దీవులు తెలుసు కదా. అక్కడ ఒక అండమాన్ దీవుల దగ్గర ఒక జనం ఉంది పిల్లలు. అక్కడ ఒక జనం నివసిస్తూ ఉన్నారు. ఆ జనం ఎవరంటే మనకు నెట్లో కూడా సెర్చ్ చేసిన జార్వా అని మనం కొట్టామనుకోండి, జార్వాస్ ప్రజలు అని మనం కొట్టామనుకోండి, నెట్లో కూడా మనకు దాని సమాచారం తెలుస్తుంది. ఆ ప్రాంతం ప్రజలు, జార్వాస్ అనే ఒక ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎక్కడంటే అండమాన్ దీవుల దగ్గర. ఆ ప్రజలు ఎలాంటి వారంటే వారికి ఏ నాగరికత తెలీదు వారికి. అసలు వారికి మనం ఈరోజు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి,
ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా, బట్టలు తెచ్చుకోవాలన్నా ఏం ఉపయోగిస్తాము? డబ్బులు ఉపయోగిస్తాం కదా. అయితే వారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, చించి మరలా మన ముఖాన్ని కొట్టేస్తారు అవి. అంటే వారికి డబ్బులు అంటే ఏంటో తెలీదు, డబ్బులు అంటే ఏంటో తెలీదు, దుస్తులు అంటే ఏంటో తెలీదు. అసలు దుస్తులు కూడా వేసుకోరు వాళ్ళు. అనాగరికులు అన్నమాట వాళ్ళు. వారిని ఏమని చెప్తారంటే ఆఫ్రికా నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్నారని కొంతమంది అట్లా చెబుతూ ఉన్నారు. అంటే వారు చాలా అనాగరికులు. బట్టల గురించి తెలియదు, డబ్బుల గురించి తెలియదు, ఆహారం వండుకొని తినాలన్నది తెలియదు. అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అంటే అడవి జాతి మనుషులు అన్నమాట వాళ్ళు. వాళ్ళకి డబ్బులు తెలియదు కానీ పండ్లు మాత్రం తెలుసు. అడవిలో దొరుకుతున్న పండ్లను తీసుకొని తింటూ ఉంటారు. అలాంటి జనాంగము నివసిస్తున్నారు. వాళ్ళు అనాగరికులు. వారికి పద్ధతి తెలీదు, మర్యాద తెలీదు. వాళ్ళు చాలా ఒక లెక్క ప్రకారం చెప్పాలంటే తోకలేని జంతువుల్లా నివసిస్తూ ఉంటారు వాళ్ళు. స్నానం అన్నది ఉండదు వారికి. వారి దగ్గర ఎంతో దుర్గంధం. వారి దగ్గర మనం నివసించలేము. వారు నివసిస్తున్న దగ్గరే ఒక రోడ్డు మార్గం ఉంది. అలా ఆ అండమాన్కి వెళ్ళేవారు వారిని దాటుకొని వెళ్తూ ఉంటారు. అది దాటుకొని వెళ్ళేటప్పుడు అందరూ వారిని చూపిస్తూ వెళ్తూ ఉంటారు పిల్లరా. అయితే వారు ఏం చేస్తారో తెలుసా? అక్కడ ప్రభుత్వం వారు కూడా ఒక నిషేధం పెట్టారు. ఏంటంటే వారికి ఆహారం ఇవ్వకూడదు, ఇంకొకటి వారిని ఫోటోలు తీయకూడదు అని. ఎందుకంటే వారిని ఒకవేళ వాళ్ళు చూస్తుండగానే మనం ఫోటో తీసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మాకు ఏదో ప్రమాదం ఉందనుకొని వచ్చి అటాక్ చేసే ప్రమాదం ఉంది వారిని, ఫోటో తీసేవారిని. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఫోటోలు తీయకూడదని, ఆహారం వారికి ఇవ్వకూడదని ఈ విధంగా చెప్పడం జరిగింది పిల్లరా. అలాంటి వారే అనాగరికులు. నాగరికులు అంటే నాగరికత తెలిసిన వారు అనమాట. పద్ధతి, మర్యాద, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో ఇవన్నీ తెలిసిన వారినే నాగరికులు అంటారు. నాగరికత తెలిసిన వారు అంటారు. ఆ నాగరికత ఎక్కడ మొదలైందంటే మెసొపొతేమియాలోనే మొదలైంది. ఇక్కడి నుండే ప్రపంచ నలుమూలల విస్తరించింది పిల్లల నాగరికత అన్నది. ఇది అంత చరిత్ర ఉంది ఈ మెసొపొతేమియా ప్రాంతానికని మనం తెలుసుకోవాలి పిల్లల. అంత చరిత్ర కలిగిన ఆ భూభాగం పిల్లల అది. అయితే మనం ఇంతవరకు కూడా బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు 4 సామ్రాజ్యాల గురించి విన్నాము కదా. రోమా సామ్రాజ్యం గురించి, మాదియా పార్శికుల సామ్రాజ్యం గురించి, గ్రీకుల సామ్రాజ్యం గురించి, అలాగే బబులోను సామ్రాజ్యం గురించి విన్నాం. ఈ 4 సామ్రాజ్యాలే కాదు, అక్కదు సామ్రాజ్యం దానికంటే ముందు సుమోరియల సామ్రాజ్యం. ఇవన్నీ చరిత్రలకు కూడా మూలం ఏంటయ్యా అంటే, ఎక్కడి నుండి ఇవి వెలసిల్లాయంటే వాటన్నిటికి కూడా ఈ ప్రాంతమే, ఏది మెసొపొతేమియా భూభాగమే పుట్టినిల్లు ఆ సామ్రాజ్యాలన్నిటికీ అని మనం తెలుసుకోవాలి. అక్కడే కనబడుతుంది కదా మనకు అష్షూరు కనబడుతుంది, బబులోను కనబడుతుంది కదా. భూభాగంలో చూడండి, అష్షూరు, బబులోను మనకు కనబడుతుంది. అవి ఎక్కడ ఉన్నాయా? ఆ భూభాగంలో ఉన్నవే ఆ రాజ్యాలు. రాజకీయం కూడా ఎక్కడ మొదలైందంటే ఈ భూభాగం నుండే. రాజకీయానికి మొదలు కూడా ఈ భూభాగం నుండే అని మనం తెలుసుకోవాలి పిల్లారా. అంత చరిత్ర కలిగినదే ఈ మెసొపొతేమియా. దాని గురించి బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. అబ్రహాం గారిది అదే ఊరు, బిలాం గారిది అదే ఊరు. ఒకసారి అబ్రహాం గారిది అదే ఊరో కాదు, ఒకసారి చూడండి అపోస్తుల కార్యం చూడండి పిల్లారా, మీకు ఒకసారి చూపిస్తాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం తీశారు కదా. ఒకసారి మనము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, చాలండి ఇక్కడ చూడండి ఆయన ఏమని చెప్తున్నాడు. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడు. ఏంటి? మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి పిలిచాడన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే అబ్రహాము గారు మెసొపొతేమియా భూభాగంలో ఊరు అనే ప్రాంతంలో నివసించేవాడు అని మనకు అర్థం కావాలి. ఇక బిలాము కూడా ద్వితీయోపదేశకాండం 23-4 వచనంలో చూస్తే బిలాము కూడా ఆ మెసొపొతేమియా ప్రాంతంలోనే నివసించేవాడిగా మనకు కనపడతాడు. అయితే ఈ మెసొపొతేమియా ప్రాంతం అన్నది ఇప్పుడు మనకు ఏ పేరుతో పిలువబడుతుందంటే ఇరాకుగా పిలువబడుతుంది. ఏ పేరుతో? ప్రపంచ పటంలో మనం చూస్తే ఏ పేరు కనబడుతుంది మనకంటే ఇరాకుగా పిలువబడుతుంది పిల్లారా. ఇరాకుగా.
ఒకప్పుడు బబులోను, అష్షూరు ఇవన్నీ సామ్రాజ్యాలన్నీ మెసొపొతేమియా భూభాగంలో ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మనకి ఏ పేరుతో పిలువబడుతున్నాయంటే ఆ ప్రాంతం ఇరాకుగా పిలువబడుతుంది. ఇరాకుగా పిల్లరా. అయితే ఇప్పుడు ఒకసారి మ్యాప్కి వెళ్ళి చూడండి. అరారాతు కొండ కనపడుతుంది కదా. జలప్రలయం తర్వాత ఇప్పుడు ఎవరెవరు మిగిలారంటే ఒక్క కుటుంబం మాత్రమే బ్రతికింది. ఎవరు వాళ్ళు? జలప్రలయం తర్వాత నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది కదా ఆ ఓడలో. అయితే వాళ్ళు ఆ అరారాతు కొండల మీద నుంచి వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వచ్చేసారంటే ఈ హారాను దగ్గరకు వచ్చేసారు. అక్కడి నుండి వస్తూ మొత్తం అలా వస్తూ వాళ్ళు ఏం చేశారంటే మెసొపొతేమియా భూభాగంలోకి వచ్చేసారు. అలా వచ్చి వారు మొత్తం అక్కడి నుండి ఏం చేశారంటే మొత్తం ఆ మెసొపొతేమియా భూభాగం అంతా విస్తరించేశారు. ఎవరు? నోవహు కుటుంబంలో ఉన్నవారు, వారి కుమారులు అంతా ఏమైపోయారంటే రోజు రోజుకి సంవత్సరాలు గడిచే కొద్దీ మొత్తం ఆ భూభాగం అంతా విస్తరించేశారు. అలా విస్తరించి వాళ్ళు ఏం చేశారో తెలుసా? యాపేతు సంతానం 3 కుమారులతో ఒకసారి అది కూడా చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో. ఆదికాండంలోకి రండి. ఆదికాండము 9వ అధ్యాయంలోకి రండి పిల్లరా. ఆదికాండము 9వ అధ్యాయము ఒకసారి 18వ వచనం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతు అను వారు. హాము కానానుకు తండ్రి. ఈ 3 నోవహు కుమారులు. వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించెను అని మనం చదువుకుంటున్నాం కదా. ఎవరెవరు నోవహు కుమారులు? 3 కుమారులు ఉన్నారు ఆయనకి. షేము, హాము, యాపేతు. వీరి సంతానమే భూమి యందంతటా విస్తరించిందిగా. భూమి అందంతటా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? యాపేతు సంతానం వారు యూరోప్ అంతా విస్తరించేశారు. యాపేతు సంతానం వారు. అలాగే హాము సంతానం వారు ఆఫ్రికా ఖండం అంతా విస్తరించేశారు. అలాగే షేము సంతానం వారు ఆసియా ఖండం అంతా విస్తరించారు. ఇలా వీళ్ళే అక్కడి నుండి ఏమైపోయారంటే మొత్తం ఖండాలుగా మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించారు. ఎక్కడి నుండి? ఆ మెసొపొతేమియా భూభాగము నుండి. ఈ మెసొపొతేమియాకి చాలా చరిత్ర ఉంది పిల్లల, చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర మనం కనుక తెలుసుకుంటే ప్రపంచం ఎక్కడి నుండి మొదలైందో, ఎక్కడి నుండి నాగరికతలు మొదలయ్యాయో, రాజకీయ వ్యవస్థ ఎక్కడి నుండి మొదలైందో అన్నీ మనకి ఇట్లా అర్థమైపోతాయి. దీని చరిత్ర మనకు తెలియకుండా మిగతా చరిత్రలు తెలుసుకుందాం అంటే మనకు అర్థం కాదు. ప్రారంభంలోకి వెళ్ళాలి మనం. అక్కడికి వెళితేనే అన్ని చరిత్రలు మనకు ఇట్లే అర్థమైపోతాయి. అయితే ఈ మెసొపొతేమియా భూభాగాన్ని తర్వాత కాలంలో 2 భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటో తెలుసా? ఉత్తర మెసొపొతేమియాగా, పై భాగాన్నేమో ఉత్తర మెసొపొతేమియాగా, కింది భాగాన్ని దక్షిణ మెసొపొతేమియాగా దీన్ని విభాగించారు. మనకు పటంలో కూడా అదే కనపడుతుంది చూడండి. పటంలో ఉత్తర మెసొపొతేమియాగా ఎక్కడ చూపిస్తారంటే ఒకసారి పటం చూడండి పిల్లారా. మనకు అష్షూరు అని కనపడుతుంది కదా. అష్షూరు ఆ పై భాగంలో దీన్ని ఏమని పిలుస్తారంటే ఉత్తర ఇరాక్, ఉత్తర మెసొపొతేమియాగా పిలుస్తారు. అలాగే కింద మనకు కల్దీ అని కనపడుతుంది కదా, అక్కడ దక్షిణ మెసొపొతేమియాగా లేదా దక్షిణ ఇరాక్గా దీన్ని పిలుస్తారు. పిల్లరా అర్థం చేసుకోండి ఒకసారి. అంటే ఈ మెసొపొతేమియాకు చాలా చరిత్ర ఉంది, చాలా చరిత్ర ఉంది పిల్లరా. మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని పదాలు, వర్డ్స్ మనకు కనపడుతున్నాయి కదా చదువుకోవడానికి. వినండి అన్న, బైబిల్ పదాలు మనకు బైబిల్ గ్రంథంలో కావచ్చు, మిగతా పుస్తకాల్లో రాశారు కదా, పదాలు రాశారు. అయితే ప్రారంభంలో ఎక్కడ మొదలైంది రాయడం అన్నది, లిఖించడం అన్నది? అది మనకు తెలియాలి. అసలు ప్రారంభంలో ఎవరు ప్రారంభించారు? ఇది రాయడం అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? రాజకీయ వ్యవస్థకు ఎవరు రూపుదిద్దారు? ఏ జనాంగం? ఇప్పుడు మెసొపొతేమియానే ఈ లిఖించడానికి కూడా కారణము ఏ భూభాగం అంటే మెసొపొతేమియానే. రాజకీయ రంగానికి కూడా ఏదంటే మెసొపొతేమియానే. ఇలా ఎన్నో సాహిత్యాలకు విద్య కూడా అక్కడే పుట్టింది. విద్య కూడా అలాగే సంగీతము కూడా అక్కడి నుంచే, అన్ని చాలా వరకు అక్కడి నుంచి వచ్చాయి. అయితే ఆ భూభాగంలో ఎంతో మంది నివసిస్తున్నారు. అష్షూరీయులు నివసిస్తున్నారు, బబులోనీయులు నివసిస్తున్నారు, కల్దీయ ప్రాంతం వారు నివసిస్తున్నారు. అందులో నుండి ఎవరు ఈ లిఖిత పూర్వకంగా రాయాలన్న ఆలోచన ఏ జనాంగానికి వచ్చింది? ఎవరు లిఖించారు? అలాగే రాజకీయ రంగానికి ప్రవేశం చేసింది ఏ జనాంగం? ఇలా ఎన్నో విషయాలు, విద్యను అభ్యసించాలన్న ఆలోచన కలిగించింది ఏ జనాంగం? ఇలా ఎన్నో విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. అవన్నీ మనం చెప్పుకోవడానికి మనకు సమయం ఉండదు కాబట్టి, ఎందుకంటే
మనకు ఇవ్వబడిన సమయం కొద్దిగానే, మిగతా సమయం అంతా అన్నగారు మరి మాట్లాడతారు కాబట్టి మరి మరిన్ని సంగతులు ఈ మెసొపొతేమియా గురించి, ఏ జనాంగం అయితే లిఖించాలి పేపర్ పై అని మనం ఈరోజు ఎలాగైతే చదువుకుంటున్నామో అది ఎవరు ప్రారంభించారు, రాజకీయ రంగానికి ఎవరు తెరదీశారో, వైద్యానికి, విద్యకు, అలాగే వస్త్రాలు వేసుకోవాలని, ఇలా అన్నిటికీ చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా వచ్చే వారం మాట్లాడుకుందాం పిల్లలు, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. మీరు మరి విన్నదాన్ని మనసులో ఉంచుకోండి. మనకు ప్రపంచ చరిత్ర తెలియాలంటే ఖచ్చితంగా మెసొపొతేమియా చరిత్ర తెలియాలి. ఇది తెలిస్తేనే మనకు అన్ని చరిత్రలు ఇట్టే అర్థమైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. వచ్చే వారం కూడా ఎవరు మిస్ కాకుండా దీని చరిత్ర గురించి మరిన్ని సంగతులు నేర్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. పిల్లలు కలుపుచ్చుకొని చిన్న ప్రార్థన చేసి సమయాన్ని ముందుకు తీసుకెళ్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. నాయనా, ఇంతవరకు మెసొపొతేమియా చరిత్ర గురించి కొన్ని నిమిషాలు మేము ఆలోచించాం నాయనా. అయితే నీ బిడ్డలకు వినబడిన మాటలనైనా వారి హృదయాల్లో భద్రపరచులాగిన సహాయం దయచేయండి నాయనా. వారి తర్వాత నీ కుమారుడు మాట్లాడుచుండగా నీ కుమారుడికి తోడు సహాయం దయచేయమని, జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ తోడు సహాయం దయచేస్తారని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓకేనండి పిల్లరా, మరి ఈ సమయంలో